మహాగణుడ మహోన్నతుడ మా జీవగల తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. మరి మా జీవితంలో మీరు మాకు ఇచ్చిన మరి యొక్క పునరుత్థాన దినానికే నీకు వందనాలు. గడిచిన పునరుత్థాన దినం నుంచి ఈ పునరుత్థాన దినం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినారు తండ్రి. మరి పునరుత్థాన దినం రోజు నీ సన్నిధిలో చేరి నీ నామాన్ని గణపరచుటకు, నీ నామాన్ని స్తుతించుటకు నైనా మాకు ఇచ్చిన మంచి అవకాశానికే మీకు వందనాలు. ఇప్పుడు నేను ఆరాధన జయకరంగా జరిగించండి. పాటల ద్వారా మహిమ పొందండి, స్తుతి ఆరాధన ద్వారా మహిమ పొందండి, వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి నాయన. వచ్చిన విశ్వాస బిడ్డలను త్వరపెట్టి సన్నిధికి నడిపించమని వేడుకొనుచు చేరవచ్చిన మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించు. స్తుతి ఘనత మహిమ ప్రభావాలు నీ నామానికే ఆరోపిస్తూ ఏసే అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పాటల ద్వారా దేవుని నామం మహిమపరచుదాం. స్తుతించుడన్న పాట పాడుకుంది. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. హల్లెలూయా. రెండో పాటగా ఆరాధింతును ఆనందింతును అని పాట పాడి దేవుని నామముకు ఆరాధింతును ఆనందింతును యేసు నీలోనే ఎల్లవేళలా, ఆరాధింతును స్తుతింతును యేసుని నేను ఎల్లవేళలా, ఆరాధింతును. నా హృదయంతరంగములో వినిపించెను ప్రభు పాదధ్వని, నా హృదయంతరంగములో వినిపించెను
ప్రభు పాదధ్వని తెరువాబడెను నా మనోనేత్రం తెరువాబడెను నా మనోనేత్రం గుర్తించితి నా ప్రాణ ప్రియుని గుర్తించితి నా ప్రాణ ప్రియుని ఆరాధింతును ఆనందింతును యేసునిలోనే ఎల్లవేళలా ఆరాధింతును స్తుతింతును యేసుని నేను ఎల్లవేళలా ఆరాధింతును ప్రేమధ్వజమునెత్తి ప్రభునాపై వీడను తరుమా ప్రభు సన్నిధి ప్రేమధ్వజమునెత్తి ప్రభునాపై వీడను తరుమా ప్రభు సన్నిధి ప్రభు కౌగిలిలో పరవశముంది ప్రభు కౌగిలిలో పరవశముంది పాడేద ప్రభుకే స్తుతి గీతము పాడేద ప్రభుకే స్తుతి నిత్యము ఆరాధింతును ఆనందింతును యేసునిలోనే ఎల్లవేళలా ఆరాధింతును స్తుతింతును యేసుని నేను ఎల్లవేళలా ఆరాధింతును కార్చెను రుధిరము ప్రభు తనువే తడిపెను నాదు ఉల్లమునే కార్చెను రుధిరము ప్రభు తనువే తడిపెను నాదు ఉల్లమునే తన ఎదలో నను దాచెను విభుడే తన ఎదలో నను దాచెను విభుడే ప్రభునికే నేను అంకితము ప్రభునికే నేను అంకితము ఆరాధింతును ఆనందింతును యేసునిలోనే ఎల్లవేళలా ఆరాధింతును స్తుతింతును యేసుని నేను ఎల్లవేళలా ఆరాధింతును హల్లెలూయా హల్లెలూయా చివరిగా ప్రేమించేదన్ అధికముగా అనే పాట పాడుకొని దేవుని నామమున ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించన్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన 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 నా యేసయ్యా ఆరాధన ఆరాధన ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు
ఆదుకున్నావే నన్ను ఇంతవరకు, ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా, నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన, ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. సోదరు స్వప్న రండి. మమ్మల్నైతే నాయన సజీవులుగా ఉంచిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకేమి ఇచ్చిన నాయన నీ రుణం తీర్చుకోలేము దేవా, గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా పాటల ద్వారా నాయన మీరు నాయన మహిమ పొందినందుకై నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా ఇంకా జరగబోయే ఆరాధన అంతట్లో నాయన అయ్యా నీ కృప నీ కాపుదల ఉంచి నీ దాసుని నాయన సిలువు సాటున మరుగుపరుచుకొని తండ్రి మాకు కావలసిన ప్రతి వర్తమానాన్ని నాయన మాకు నాయన అయ్యా మేము కాలు హృదయాలతోటి వచ్చినాం నా తండ్రి, నిండు హృదయాలతోటి మమ్మల్ని పంపండి నాయన నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. ప్రతి మాట నాయన మా మనసులో నాయన మేము నెమరు వేసుకునే కృపను దయచేయండి తండ్రి. అయ్యా నీ సంఘంతో పాటు నాయన నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా ఎక్కడెక్కడ నాయన ఆరాధన జరుగుతుందో నాయన అయ్యా ఆరాధన అంతట్లో నాయన నీ కృప నీ కాపుదల ఉంచిన తండ్రి. అయ్యా ప్రతి ఒక్క దాసుని నాయన నీ సిలువ సాటున మరుగుపరుచుకొని అయ్యా బిడ్డలకు నాయన కావలసిన ప్రతి మాట నాయన మీరు నేర్పించండి నాయన నీకు వందనాలు. అయ్యా ప్రతి ఒక్క నా తండ్రి నీ దాసుని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఇంకా అనేకులకు నాయన సువార్త ప్రకటించే కృపను దయచేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. రాకపోకల్లో నాయన నీ కృప నీ కాపుదల ఉంచి నాయన ప్రతి ఒక్కరికి నాయన నీ కృప నీ కాపుదల ఉంచి నాయన క్షేమంగా నడిపించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. ఈ చిన్న ప్రార్థన తండ్రి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. లేచి నిలబడి
దేవుని సన్నిధిలో కీర్తన భాగాన్ని చదువుకుందాం. అందరూ లేచి ఉన్నట్లయితే లేచినబడి 107వ కీర్తన వద్దకు బయలుదేరి తెరవండి. గడిచిన వారము మనము 107వ కీర్తన 107వ కీర్తన చివరి వచనాలు మనం 35వ వచనం వరకు ధ్యానం చేశాం. 36 నుండి 43 వచనాలు మధ్యలో ఉన్నటువంటి ఆశ్రమ గారి యొక్క కీర్తన చదివిస్తారు. చదవండి. కీర్తనలు 107, 36 నుంచి చివరి వరకు. వారు వచ్చుట నివాసపురము ఏర్పరచుకున్నట్లును వారు వచ్చుట నివాసపురమును ఏర్పరచుకున్నట్లును పొలములో విత్తనములు చల్లి పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన వాటి వలన సస్యఫల సమృద్ధి పొందునట్లును సస్య ఫల సమృద్ధి పొందునట్లు ఆయన ఆకలి కొనిన వారిని ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురముంచెను. అచ్చట కాపురము మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. సంతానాభివృద్ధి నొంది ఆయన వారి పశువులను ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. తగ్గిపోనీయలేదు. వారు బాధ వలనను వారి బాధ వలనను ఇబ్బంది వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను దుఃఖం వలనను తగ్గిపోయినప్పుడు తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు రాజులను తృణీకరించి త్రోవలేని ఎడారిలో త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడ చేయువాడు. వారిని తిరుగులాడ చేయువాడు. అట్టి దరిద్రుల బాధను అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను. వారిని లేవనెత్తెను. వాని వంశము వారి వంశము మందవలే వృద్ధి చేసెను. యథార్థవంతులు దాని చూచి సంతోషించుదురు. వారిని చూసి సంతోషించు. మోసగాండ్రందరును మౌనముగానుందురు. మౌనముగా నుందురు. బుద్ధిమంతుడైన వాడు బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఈ విషయంలో ఆలోచించును. ఆలోచించును. యెహోవా కృపాతిశయములను యెహోవా కృపాతిశయములను జనులు జనులు తలపోయుదురుగాక. తలపోయుదురుగాక. మనమందరము ఆ విధంగా నిలబడి ఉండగానే మన రెండు చేతులు పైకెత్తి కొద్ది క్షణాలు స్తుతి ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని కనపరుద్దాం. మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానం చేస్తూ ఆయన నామాన్ని కీర్తిద్దాం. కీర్తన ఎత్తుదాం, గిలక తప్పెట పట్టుకుందాం, స్వరమండలం మా సితారా మేలుకొనుడు అని చెప్పి కీర్తనకారుడు అంటున్నాడు. ఈరోజు మనమంతా దేవుని సన్నిధిలో చేరి ఆయన చేసిన మేళ్లకు ప్రతిగా మనం ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకోలేం. అయితే రక్షణ పాత్రను చేత పట్టుకొని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవునికి వందన సమర్పణ చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, నీ నామమునకే మహిమ, నీ నామమునకే ఘనతను ఆరోపిస్తున్నాం. యేసయ్యా నిన్ ఆరాధింతు, నీలాలేరెవరు, సర్వశక్తుడా యుతింతును, నీవే నా కోరిక, స్తుతింతును, నీవే నా నీతిగా, యేసయ్యా నిన్ ఆరాధింతు, నీలాలేరెవరు. I worship you, Almighty God. There is none like you. I worship you, O Prince of Peace. That is what I want to do. I give you praise, for you are my
righteousness. I worship you, Almighty God. There is none like you. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గమును సాగేదా, నీరసించక సాగేదా. నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా. నెవెనుదిరుగా నిన్నే పూజింతును, నిన్నే పూజింతును యేసు, నిన్నే పూజింతును. నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా, నీరసించక సాగేదా. నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా, నీరసించక సాగేదా. నెవెనుదిరుగా. హల్లెలూయా. అందరు కూర్చుందాం. ఇంతవరకు ఈ పాటల ద్వారా దేవుని నామం ఘనపరచబడినందుకై దేవాదేవునికి వందనాలు చెల్లిద్దాం. మీరు జరుగుతున్న ఈ యొక్క ఆరాధన అంతటి ద్వారా దేవుడు మహిమ పొందినట్లుగా మనము దేవుని సన్నిధిలో మరి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. 107వ కీర్తన వద్ద మీ బైబిళ్ళు తెరవండి. 107వ కీర్తన మరి 35వ వచనంలో చూస్తే దేవుని వాక్యంలో ఇశ్రాయేలును దేవుడు నడిపించాడు. ఈరోజు కేవలం ఇశ్రాయేలునే నడిపించిన దేవుడు కాదు, ఆయన ప్రపంచములన్నిటినీ కూడా ఆయన తన నోటి మాట ద్వారా నడిపిస్తున్నాడు. గాడ్ ఈజ్ లీడింగ్ ద వరల్డ్స్ త్రూ హిజ్ వర్డ్. ఆయన యొక్క నోటి మాట ద్వారా ప్రపంచములను ఆయన నిర్మించడమే కాదు, వాటిని నడిపిస్తూ ఉన్నాడు. సో ఈరోజు దేవుడు తన వాక్కు ద్వారా మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కీర్తనగారుడు 119, 105వ వచనంలో చూస్తే ఇశ్రాయేలును ఒక మోషే నాయకుడిని ఎన్నుకొని వారిని దేవుడు నడిపించాడు. మరి ఇప్పుడు మోషే లేడు, అబ్రహాము లేడు, ఇస్సాకు లేడు, యాకోబు లేడు, మూలపితరులు ఎవరు లేరు. మరి ఇప్పుడు ఎలా నడవాలి మేము అని అంటే దేవుడు తన వాక్కు ద్వారా నన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. సో ఇశ్రాయేలు భౌతిక సంబంధంగా చూస్తూ వారు మోషే నాయకత్వంలో నడిచారు. కానీ ఆత్మ సంబంధంగా మనం దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం ఇక్కడ ఎందుకు కూడుకుంటున్నామంటే దేవుని వాక్య ప్రకారం నడవడానికి మనం ఇక్కడ చేరుతూ ఉన్నాం. వీఆర్ లీడింగ్ బై హిజ్ వర్డ్, నాట్ బై ద సైట్. మనము మన వెలి చూపును బట్టి మనం నడవడానికి లేదు. అందుకే
విశ్వాసము ద్వారా మనం నడవాలి. హానోకు విశ్వాసమును బట్టి నడిచాడు. అబ్రహాము విశ్వాసమును బట్టి నడిచాడు. అందరూ విశ్వాసం 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 అని ఎందుకు పదే పదే చెప్తారు అని చెప్పి అంటే, విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలై ఉంటే అసాధ్యం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాస వీరుల పట్టిక ఉంది. ఆ యొక్క పెద్ద పట్టికలో మనం చూసినట్లయితే విశ్వాస వీరులందరి జాబితా రాయబడింది. ఎంతమంది ఉన్నారో అంతమంది విశ్వాస వీరుల గురించి మనం చూస్తాం. అయితే హానోకు విశ్వాసమును బట్టి అని మనం చూస్తాం. ఈ హానోకును గురించి ఎందుకు రాస్తున్నాడంటే, హానోకు దేవునితో కూడా నడిచాడు. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క హెబ్రీ పత్రిక విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. విశ్వాసం లేకుండా కాదు, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడ్డాడు. ఈరోజు విశ్వాసము మనలో ఎంతవరకు ఉంది, మనం ఎంతవరకు ఆయనకు విశ్వాసులుగా జీవిస్తున్నాం అని ఈరోజు ఆదివారం గుడికొచ్చే ప్రతి ఒక్కరూ మనం దేవుని కొరకు పరీక్షించుకోవాలి. ఎందుకంటే పాత నిబంధన కాలము నుండి దేవుడు విశ్వాసమును బట్టే తీర్పు తీర్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇది నేను తీర్పు అని ఎందుకు అంటున్నానంటే, విశ్వాసమును బట్టి God will justify your walk. God will justify your spirituality. God will justify your prayer life. God will justify your day-to-day life. విశ్వాసమును బట్టి హానోకు దేవునితో కూడా నడిచాడు. ఆ మాటను మనం అండర్లైన్ చేసుకోవాలి. విశ్వాసమును బట్టే నడుద్దాం. ఈ లోకంలో విశ్వాసం లేకుండా ఎంతోమంది ఎన్నో రకాలుగా జీవిస్తున్న వాళ్ళు ఉండకపోలేదు. కానీ విశ్వాసమును బట్టి మనం నడిస్తే డెఫినెట్లీ we will not walk by our sight, we will walk by the light of the word. Hallelujah. Not by the sight but the light of the word. ఆ లైట్ ఆఫ్ ద వర్డ్ అంటే దేవుని వాక్యపు వెలుగులో మనం నడుస్తాం. అందుకే నాయందు విశ్వాసం ఉంచువాడు జీవపు వెలుగులో నడుస్తాడు అని మరి క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నాం. విశ్వాసమును బట్టి నడుద్దాం. ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా మరి నడిచే వాళ్ళు ఉంటారు. కొంతమంది స్వస్థతల కొరకు నడుస్తారు, కొంతమంది అద్భుతాల కొరకు నడుస్తారు, కొంతమంది రొట్టెల కొరకు నడుస్తారు, కొంతమంది పైసల కొరకు నడుస్తారు. నేను దేవుని నమ్ముకుంటే నేను కోటీశ్వరుని కావచ్చు అనుకొని నడుస్తారు. కొంతమంది అయితే ఇంకెన్నో రకాలుగా ఎన్నో విధాలుగా నడుస్తారు. లోక సంబంధులు ఎంతసేపు ఏమొస్తుంది, నేను దేవుని దగ్గర పోతే నాకు ఏమొస్తుంది అనే దాన్ని బట్టి నడుస్తారు. కానీ దేవుని దగ్గరకు నువ్వు రావడం ద్వారా నీకు విశ్వాసం రావాలి. When you are coming to the Lord, you need to learn the faith, and you need to learn the faith, and you need to habituate. You need to habituate the faith, and you need to hear the word. దేవుని వాక్యాన్ని మనము వినాలి. వాక్య ప్రకారం నడవడానికి మనల్ని మనం సరిచూసుకోవాలి. ఎందుకంటే వాక్యము లేకుండా ప్రపంచాలు లేవు, మనము లేవు. నేను రెండు చెప్తున్నాను. వితౌట్ వర్డ్ దేర్ ఈజ్ నో వరల్డ్స్. వితౌట్ వర్డ్ వీఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ ఆన్ దిస్ ఎర్త్. ద వర్డ్ ఇట్ సెల్ఫ్ మేకింగ్ అస్ టు లివ్. దేవుని వాక్యమే మనల్ని సజీవులుగా చేస్తుంది. కాబట్టి వాక్యం లేకుండా ప్రపంచాలు లేవు, వాక్యము లేకుండా నీవు లేము, నేను లేము. కాబట్టి వాక్యం వినడానికి ప్రతి ఆదివారం గుడికి రావాలి. విశ్వాసం నీకు ఉట్టిగానే రాదు. So every week you are hearing the word means you are strengthening your faith. If you are not hearing the word, how can you strengthen by the word? How can you live? నువ్వు ఎలా జీవిస్తావు? అందుకే మార్టిన్ లూథర్ అనే గొప్ప సంఘ సంస్కర్త, ఆయన వాటికన్ గోడకి 99 తప్పులు అంటారు.
ఒకటి తక్కువ 100 తప్పులను ఆ వాటికన్ దగ్గర జరుగుతున్న వాటన్నిటిని కూడా నిరూపించి ఆయన గోడకు రాశాడు. గోడకు రాసి అసలు విశ్వాసము, ఒక విశ్వాసి ఎలా జీవిస్తాడంటే నీతిమంతుడు కేవలం విశ్వాసం మూలంగా జీవిస్తాడని రాశాడు. అప్పటి నుండి విప్లవం మొదలైంది. ద ప్రొటెస్టాంటిజం అంటే ఒక విధంగా బ్యాప్టిస్టు, సిఎస్ఐ, లూథరన్స్, యాంగ్లికన్స్ ఇవన్నీ బయటికి వచ్చాయంటే ఆ విప్లవాన్ని బట్టే. కాబట్టి మార్టిన్ లూథర్ అనే గొప్ప సంఘ సంస్కర్త ఏమన్నాడంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. అది ఆ ఒక్క వచనం ఆధారం చేసుకొని ఆయన పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చాడు. ఆ విప్లవానికి మరి పరాకాష్ట, ఆ విప్లవానికి మరి ప్రతిబింబమే మనమంతా ఇక్కడ కూర్చొని ఉన్నాం. లేదంటే ఒకప్పుడు ఒక మతాధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ మాటలు చెప్తేనే విని ఆ తర్వాత ఆ మాటలు మరలా చదవకుండా ఇంటికి వెళ్ళి యథావిధి తదా ప్రజ అన్నట్టుగా ఉండేది. అలా కాదు. ఇప్పుడు నీతిమంతుడు ఒకవేళ విశ్వాసం మూలంగా జీవించాలంటే డెఫినెట్లీ యూ నీడ్ టు రీడ్ ద వర్డ్ ఎవ్రీడే. దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యపు వెలుగులో నడవాలి, ప్రతి వారం దేవుని వాక్యాన్ని వినాలి. ఇలాగ వినడం ద్వారా ఏమవుతుందంటే విశ్వాసం పెరుగుతుంది. ఈ విశ్వాసం పెరగకపోతే మనము బలహీనమైపోతాం, మనము బలహీనరాళ్ళమైపోతాం. మనం ఎప్పుడు పడితే అప్పుడు దేవునికి అయిష్టమైన పనులు చేస్తూ ఉంటాం, దేవునికి ఆయాసకరంగా జీవిస్తాం. ఇశ్రాయేళ్లకు వాక్యం లేదని కాదు, 10 ఆజ్ఞల రూపకంగా దేవుడు వాక్యాన్ని ఇస్తూ పదే పదే కొండ మీదకి వచ్చి మోషే ద్వారా మాట్లాడుతున్నా కూడా ఇశ్రాయేలు మాట వినని జనాంగం. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనకి ఎవరో కనిపిస్తే, ఎవరో చూపిస్తే, ఎవరో ఏదో చేస్తే నడిపించబడే ప్రజలం కాదు. వీఆర్ వాకింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మనం దేవుని వాక్యాన్ని బట్టి నడుద్దాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం నడిస్తే నువ్వు కరెక్ట్గా దేవుని కొరకు జీవిస్తావు. పరలోకం చేరాలంటే ఈ వాక్యమే నిన్ను నడిపిస్తుంది. కాబట్టి వాక్యం లేకుండా మనం ఏదైనా జీవించడానికి మొదలు పెడితే అది దేవుని దృష్టిలో పాపం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం అంటే, ఎందుకు విశ్వాసాన్ని గురించి ఇంతగా పర్టికులర్గా చెప్తున్నానంటే పూర్వం నుండి దేవుడు విశ్వాస పరిమాణం పైనే దేవుడు భక్తుల జీవితాలను కొలిచాడు. అది హానోకు మొదలుకొని, హానోకు కూడా ఆయన నడిచినప్పుడు విశ్వాసమును బట్టే నడిచాడు. అది పూర్వం నుండే ఉంది. యేసుప్రభు ఉన్నప్పటి నుండే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను, ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ వెనుక నుండి వచ్చి ఆయన ముడితే అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నువ్వు ధైర్యం గలదానవైపో అని అనలేదు. అలాగే కనాను స్త్రీ ఆయన దగ్గరకు వస్తే అమ్మా నీ విశ్వాసం గొప్పది, ఇంత గొప్ప విశ్వాసం నేను ఎవరిలో చూడలేదు అని కేవలం కనాను స్త్రీ ఒక్కదాని గురించి అనలేదు. పాత నిబంధన కాలము నుండే దేవుడు విశ్వాసం మీద తన పునాదులను వేశాడు. విశ్వాసం అంటే నేర్చుకోమని చెప్పాడు, విశ్వాసిగా జీవించమని చెప్పాడు. ఈ రోజుల్లో విశ్వాసులుగా జీవించకుండా అవిశ్వాసులుగా జీవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన సంఘంలో కూడా ఉన్నారు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మన సంఘాన్ని గురించే నేను చెప్తున్నాను, బయట వాళ్ళ గురించి కాదు. మన సంఘంలో కూడా అవిశ్వాసులు ఉన్నారు. ఆ అవిశ్వాసం పోవాలి అంటే నువ్వు వాక్యం ద్వారా ప్రతి నిత్యము నింపబడాలి, వాక్యము ద్వారా నిన్ను నీవు శుద్ధీకరించుకోవాలి. అందుకే పూర్వమందున భక్తుల గురించి ఆ యొక్క హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే ఆ వచనాలు మరి విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని ఏమన్నారు? అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేను. అంటే ఏంటిది? ఇప్పుడు ఆయనలో ఏముంది? ఎందుకు ఆయన ఇష్టుడుగా జీవించాడు? ఏదో మామూలుగా అందరిలాగా పొద్దుగా లేస్తే వాకింగ్ చేసినట్టు చేయలేదు. ఆయన దేవుని వాక్య ప్రకారం నడిచాడు హానోక్. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు లెర్న్. పొద్దుగాల వాకింగ్ అందరు చేస్తున్నారు, ఇప్పుడు ఆరోగ్యం కొరకు నడుస్తున్నారు, మంచిదే.
కానీ దేవునితో నడవడం అనేది ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ డిఫరెంట్ దాన్ ఫిజికల్ వాకింగ్. హల్లెలూయా. ఫిజికల్గా నువ్వు చేస్తున్న వాకింగ్ స్పిరిచువల్ వాకింగ్కి చాలా డిఫరెంట్. నువ్వు శరీరం బాగుండడానికి ప్రతిరోజు నిత్యము ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళో, లేకపోతే సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ గ్రౌండ్స్కి వెళ్ళో, లేకపోతే రైల్వే స్టేడియానికి వెళ్ళో, లేకపోతే వరంగల్లో ఉన్న అజం జాహీ మిల్స్ గ్రౌండ్స్ ఒకప్పుడు ఉండే. అజం జాహీ మిల్స్ గ్రౌండ్స్ లేవు, ఇప్పుడు అంతా అమ్మేశారు. అదేదో ఓసిటీయో ఏదో అయింది. సో దానికంటే ముందు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్స్కి వెళ్ళో, ఎక్కడికో వెళ్ళి నడవడం కాదు. నీవు నడవడము దేవుని వాక్య ప్రకారం నడవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. యూ షుడ్ లెర్న్ టు వాక్ బై హియరింగ్ ద వర్డ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని వినడమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టడం నేర్చుకుందాం. కాబట్టి అతడు కొనిపోబడక మునుపు, ఆ మాటను అండర్లైన్ చేసుకోవాలి. విశ్వాసం 360 సంవత్సరం, విశ్వాసం అంటే హానోకు 360 సంవత్సరాలు నడిచాడని అందరు చెప్తారు బాగానే, కానీ అతడు కొనిపోబడక ముందు తన జీవితం ఏంటి? వాట్ ఈజ్ హిస్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్? వాట్ ఈజ్ హిస్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్? దట్స్ వాట్ వీ నీడ్ టు మేక్ అండర్లైన్. మనం దాన్ని అండర్లైన్ చేసుకోవాలి. వాక్యం అందరూ చదువుతారు, కానీ క్షుణ్ణంగా అర్థం చేసుకునే విధంగా చదవాలి. ఆ మాటల్లో ఉన్న అంతరార్థాన్ని గ్రహించాలి. అతడు కొనిపోబడక ముందు, మరలా చదువుదాం ఆ హెబ్రీ పత్రికలో, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఏంటిదట? ఇప్పుడు దేవునికి ఎవరిస్తులు చెప్పాలా? ఎవరిస్తులు అంటే అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం. కాబట్టి అతడు కొనిపోబడక మునుపు అతనిలో విశ్వాసం ఉంది. అది మనము నేర్చుకోవాలి. ఈరోజు ప్రతి ఆదివారం గుడికి వస్తున్నామంటే వస్తున్నాం, పోతున్నామంటే పోతున్నాం, అది కాదు. కానుకలు వేస్తున్నామంటే వేస్తున్నాం, అది కాదు. సాక్ష్యం చెప్తున్నామంటే చెప్తున్నాం, అది కాదు. అలాగే వాక్యం వింటున్న వాక్యం నీలో నిలబడుతుందా? ఆ వాక్యం నీలో పనిచేస్తుందా? ఆ వాక్య ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? వాక్యాన్ని వింటూ కూడా అశ్రద్ధ చేస్తున్నావా అనేది ఒకసారి ఎవరికి వారే మనము పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. పరిశీలన చేసుకుందాం, ఎవరికి వారే పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండట్లేదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు, పోయిన సంవత్సరం ఉన్నట్టు ఈ సంవత్సరం లేదు, అన్నీ మారిపోతున్నాయి. అయితే విశ్వాసులు కనుమరుగైపోవడానికి ఆస్కారం ఉంది. విశ్వాసులు నరులలో లేకుండానే వెళ్ళిపోతున్నారట. అయితే ఒక్కొక్కరిని దేవుడు తీసుకొని వెళ్ళిపోతుంటే మనం అనుకుంటున్నాం, అబ్బా నాకు ఇంకా దేవుడు ఆయుష్ను పొడిగిస్తున్నాడు, మంచిగా ఉన్నాం కదా అనుకుంటున్నాం. కానీ విశ్వాసులను దేవుడు ముందుగానే కొనిపోతున్నాడు. మీరు బాగా అండర్లైన్ చేసుకోవాలి. బాగా విశ్వాసంగా జీవించిన వాళ్ళని దేవుడు ముందుగానే తన రాజ్యాన్ని తీసేసుకుంటున్నాడు. హానోకును దేవుడు ముందుగానే తన రాజ్యాన్ని తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే బాగా విశ్వాసంగా జీవించిన వాళ్ళకి భూమి మీద కీడు అనేది దేవుడు చూడనివ్వడు. నేను మా అమ్మ గురించి నేను బాగా బాధపడ్డాను. 2019లో అమ్మ మరణించినప్పుడు ఏంది అసలు దేవుని ప్రవచనాలు ఏం నెరవేరలేదు. అమ్మ చెప్పిన ప్రవచనాలు చాలా ఉన్నాయి, అమ్మ చూచిన దర్శనాలు చాలా ఉన్నాయి. ఏంది అసలు అమ్మని ఇంత తొందరగా ఎందుకు తీసుకొని వెళ్ళిపోయాడు అని నాకు మనసులో మనసు లేదు, చాలా వేదన అనిపిస్తే దేవుడు నాతో మాట్లాడాడు. విశ్వాసులుగా జీవించినటువంటి హానోకును నేను ముందుగా తీసుకొని వెళ్ళానా, లేటుగా తీసుకొని పోయానా అని దేవుడు మాట్లాడాడు. అప్పుడు అనిపించింది, అరే అవును, దేవుడు ముందుగానే తన భక్తులను తన కొరకు ఏర్పరచుకొని తీసుకొని వెళ్తున్నాడు. చాలామంది మనకంటే ముందు మరణించిన వాళ్ళు, మనకంటే రోగగ్రస్తులు, మనకంటే వ్యాధిగ్రస్తులు, మనం బాగా బలవంతులు, మనం బాగున్నాం అనుకోవడానికి కాదు. వాళ్ళు మనకంటే విశ్వాసులుగా జీవించి దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఉంటూ, దేవుని కొరకు బ్రతుకుతూ వారు దేవుని ప్రయాణాన్ని చేస్తున్నారు. అందుకే హానోకును దేవుడు ముందుగా తన రాజ్యాన్ని చేర్చుకున్నాడు. వాడు వెనక విడవబడిన వారు, మేము బాగానే ఉన్నాం కదా, మాకు ఇంకే రోగం లేదు, మంచిగా ఉన్నాం కదా, ఇంకా ముందు ముందు కీడులు చాలా
చూచే పరిస్థితి ఉంది. దానికంటే ముందు నీ విశ్వాసమును దేవుని కొరకు సిద్ధపరచుకో. వెన్ యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ బై ద ఫెయిత్, దెన్ గాడ్ విల్ లీడ్ యూ. దేవుడు శోధన వేదన రాకుండా కాపాడుతాడు, మంచిదే. దీర్ఘాయుష్ని ఇస్తాడు, మంచిదే. కానీ విశ్వాసమును బట్టి నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించాలి. ఈ భూమి మీద ఇష్టరాలిగా జీవించాలి. ఇష్టరాలిగా జీవించకుండా మనం దేవునికి కష్టంగా జీవిస్తే భక్తిహీనుల ఆయుష్ కూడా బాగా ఎక్కువ ఉంటుందట. బైబిల్ గ్రంథంలో ఉంది, భక్తిహీనులకు కూడా ఆయుష్ను బాగా ఇస్తాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు భక్తిహీనులకు ఆయుష్ ఎక్కువ ఉంటుంది? అరే మనకంటే వీళ్ళు బాగా బతుకుతున్నారు అనుకుంటావు కదా. ఎందుకు ఇచ్చాడు దేవుడు భక్తిహీనులకు ఆయుష్ ఎందుకు ఎక్కువ ఇస్తాడు అంటే వాళ్ళు ఇంకనైనా రియలైజ్ అయ్యి మారు మనసు పొందుతారని. హల్లెలూయా. వాళ్ళు ఇకనైనా దేవుని రక్షణలోకి వస్తారని కొంతమందికి ఆయుష్ను పొడిగిస్తుంటాడు. కానీ అలాని ఊకే పొడిగిస్తాడని కాదు దాని అర్థం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం, అమ్మ విషయంలో నేను బాధపడ్డాను, కానీ దేవుడు నాతో మాట్లాడాడు. నిజంగా దేవుని సన్నిధిలో అన్నాడు, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షములు మొవ్వు వేయుదురు. వారు ముసల్తనం మీద ఇంకా పచ్చగానుందరు, సారము కలిగి చిగురు పెట్టుచుందరు అని ఇవన్నీ మాటలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. కానీ నీతిమంతులు, దేవుని కొరకు విశ్వాసంగా జీవించిన వారిని దేవుడు కీడు చూడకుండా వారిని ముందుగానే తన సన్నిధికి వారిని కొనిపోబడతారు. వారు దేవుని సన్నిధిలో ఉంటారు, దేవుని కొరకు జీవిస్తారు. ఈరోజు ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలాసార్లు మనం అనుకుంటాం, అరే ఎందుకు ఇట్లా చనిపోయారు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు కొంతమందిని ముందుగానే తన కొరకు సిద్ధపరచుకుంటాడు. గాడ్ విల్ ప్రిపేర్. దేవుడు ఏది చేసే దాంట్లోనైనా దేవుడు చేసే ప్రతి దానిలో రిపేర్ అంటూ ఉండదు, ప్రిపేరే ఉంటుంది. హల్లెలూయా. మనం చేస్తున్న వాటికి రిపేర్స్ ఉంటాయి. మనం చేస్తున్నటువంటి వాటికి రిపేర్స్ ఉంటాయి. మనం చేస్తున్నటువంటి వాటికి ప్రిపరేషన్స్ ఉండవు, రిపేర్సే ఉంటాయి. కానీ దేవుడు చేస్తున్న వాటికి ప్రిపేర్ ఇవే మనం చూస్తాం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మనము కీడు చూడకుండా తన బిడ్డలను దేవుడు తన కొరకు సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. ఈ లోకంలో ఎంతోమంది బిడ్డలు దేవుని సన్నిధిలో ఉంటున్నారు, కానీ మరణము రుచి చూడకుండా వెళ్ళినటువంటి హానోకును మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మరణము రుచి చూడకుండా దేవుడు అతన్ని కాపాడాడు. చూడండి 57వ కీర్తన. అరే ఈ మాట 57వ యెషయా గ్రంథం. మనకేమో 92వ కీర్తనలో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోన్ మీద దేవదారు వృక్షం వలె మొవ్వు వేయుదురు, వారు ఇంకనూ సారము కలిగి పచ్చగానుందురు. ఇవన్నీ మాటలు మనం చూస్తాం. కానీ యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీతిమంతులు నశించుట చూచి ఎవరును ఏందట అని నీతిమంతులు ఎట్లా నశిస్తారు? దేవుడు యేసుప్రభు వచ్చిందే నశించిపోకుండా కాపాడడానికి, నీతిమంతులు ఎట్లా నశిస్తారు అని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యంలో నీతిమంతులు కూడా కొన్నిసార్లు దేవుడు వారికి అప్పగించిన ఆ బాధ్యతలో నిలిచినప్పుడు, వారికి ఏదైనా చిన్న అనారోగ్యత వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా, ఒకవేళ దేవుని చిత్తంలో వారు ఉంటే వారిని పిలుచుకుంటాడు. సమ్టైమ్స్ గాడ్ విల్ కాల్ దెమ్. బట్ ఇవి వాక్యంలో ఉన్న రెండు రకాల వాక్యాలు. ఒక దగ్గరేమో ఇలా రాయబడింది, మరొక దగ్గరేమో ఇలాగుంది. ఏ వాక్యం నమ్మాలి మరి నేను అనే డైలమాలో ఉండడానికి లేదు. హల్లెలూయా. రెండు వాక్యాలను తీసుకోవాలి. యూ షుడ్ టేక్ 2 words. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనసున పెట్టరు. ఎవరు మనసున పెట్టుకోరు, అయినా చనిపోయాడు ఓకేలే అనుకుంటారు.
కానీ మనసున పెట్టరు అనే మాట ఎందుకు ఇక్కడ రాయబడింది? చాలామంది చచ్చిపోతున్నారు దేవుని నమ్మిన బిడ్డలు. అమ్మ వింటున్నారా? భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు. అదే మాటలో ఉంది, కింద ఆ మాట ఉంది. అరే నిజంగా భక్తిగా జీవిస్తే దేవుడు తొందరగా చంపేస్తాడా అని భక్తిహీనతంగా జీవించకండి. హల్లెలూయా. వింటున్నారా టైసన్? అరే భక్తులైన వాళ్ళను దేవుడు తొందరగా తీసుకుపోతాడేమో. నో, అట్లా అని భక్తిహీనతనే బాగుంటుంది కదా, అట్లా అయితే ఇంకా నిత్య నరకమే, ఇక మరొకటి లేదు. హల్లెలూయా. కాబట్టి భక్తులైన వారిని దేవుడు తీసుకొని పోతున్నాడు. ఎందుకు తీసుకొని పోతున్నాడు? ఇప్పుడు కాంటెక్స్ట్కి వద్దాం. నేను మా అమ్మ గురించి బాధపడ్డాను కదా. దేవుడు నాకు 2019లో అమ్మ జనవరి 23వ తేదీన చనిపోయింది, మీ అందరూ తెలుసు. అదే 2019 అయిపోయిన తర్వాత మనకు ఒక పెద్ద వైరస్, అంటే అది చిన్న వైరసే కానీ అది దాని మహమ్మారి బయటకు వచ్చింది. అప్పుడు ఎంతోమంది చచ్చిపోయాను. అమ్మ కంటే మంచిగా ఉన్నోళ్ళు కూడా చచ్చిపోయాను. అందచందాలు ఉన్నవారు, ఆస్తులలో అంతస్తులు ఉన్నవాళ్ళు, విద్యావేత్తలు చాలామంది చనిపోయారు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో, కీడు చూడకుండా నీతిమంతులు ఏమైపోతున్నారు? అమ్మ వింటున్నారా? కీడు చూడకుండా నీతిమంతులను దేవుడు కొనిపోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ఏం చూడకుండా అమ్మ? కీడు చూడకుండా. దేవుడు హానోకుని కొనిపోయాడా, చంపేశాడా? చెప్పాలి. ఇక్కడ వాక్యం వింటున్న వాళ్ళకు క్వశ్చన్. దేవుడు హానోకును కొనిపోయాడా, చంపేశాడా? ఇప్పుడు బాగా కాంటెక్స్ట్కి వద్దాం. వి షుడ్ కమ్ టు ద కాంటెక్స్ట్. దేవుడు చంపేయలేదు, కొనిపోయాడు. అక్కడక్కడ కొంతమంది భక్తులు కూడా మిస్ అయిపోతూ ఉంటారు. దేవుని రాకడలో కూడా మిస్సింగ్ కేసెస్ ఎక్కువ నమోదవుతాయి. మీరు ఇక్కడే కూర్చుంటారు, ఉన్నట్టుగా ఉండి నేను ఇక్కడ కనబడకుండా పోతే ఏమనుకుంటారు మీరు? ఇప్పుడు మా వాక్యం మాట్లాడుతూ నేను కనబడకుండా పోతే ఏమనుకుంటారు? అరే ఏమైపోయినా అన్నట్టు. అలాంటి కేసులు ఎక్కువ అయిపోతాయి. ఈ పక్కన నడుస్తున్నట్టు నడిచి అదృశ్యం అయిపోతారు కొంతమంది. అంటే అరే ఏమైపోయారు ఇప్పటిదాకుండే? అగో అది కొనిపోబడ్డం. హల్లెలూయా. దట్ ఈజ్ కాల్డ్ ర్యాప్చరింగ్. అది ఎత్తబడడం అంటే, అది కొనిపోబడ్డం అంటే. అది దేవుని సన్నిధిలో దేవుని కొరకు నడుస్తూ, ఆయనతో కూడా నడుస్తూ ఆయన కొనిపోయాను అని బైబిల్లో ఉంది. అతడు మరణం రుచి చూడకుండా కానీ దేవునితో వెళ్ళిపోయాడు. అరే మరి అది కేవలం ఆనొక్కొక్కరికైనా, ఏలియాకొక్కరికైనా అని మనం అనుకోవడానికి లేదు. ఈ భూమి మీద మరణం రుచి చూడకుండా చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరే మనకు బైబిల్లో బాగా కనబడతారు స్పష్టంగా. ఒకరెవరు? హానోకు, రెండవది ఏలియా. ఏలియా కూడా మరణం రుచి చూడలే. వీళ్ళని బాగా మనము చూస్తాం. అరే మోషే చచ్చిపోయాడు కదా. అవును, మోషే చనిపోయాడు. కానీ అతన్ని కూడా దేవుడు ఆ డెడ్ బాడీ మళ్ళీ దొరకకుండా మళ్ళీ ఆ బాడీనే తీసుకుపోయాడేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. అర్థమైందా? మోషే చనిపోయినప్పుడు 2 దూతలు ఆ దేహం కొరకు కొట్లాడాయి. అవేంటివో తెలుసా? ఒకటి మికాయేల్, రెండవది లూసిఫర్, అపవాది. ఈ 2 కూడా మోషే భౌతిక కాయం కొరకు కొట్లాడాయి. ఇప్పుడు నీ కొరకు కూడా, నువ్వు జీవిస్తున్నప్పుడు నీ కొరకు కూడా నిన్ను ఏ విధంగా నరకాన్ని తీసుకెళ్లాలని. వింటున్నారమ్మా స్వప్న? ఎలాగైనా నరకాన్ని పట్టుకుపోవాలి. గుడికి పోయినా కూడా నేను నరకాన్ని తీసుకుపోవాలని. మళ్ళీ చెప్తున్నా, గుడికి పోయినా కూడా నేను నరకాన్ని తీసుకుపోవాలని. వింటున్నారా? నువ్వు గుడికి పోయినా కూడా నేను నరకాన్ని తీసుకుపోవాలని దురాత్మ ఎంతో ప్రయాసం చేస్తుంది. మోషే అంత గొప్ప నాయకుడినే నరకాన్ని తీసుకుపోవాలని అది కంకణం కట్టుకుంది. మనం ఎంత చెప్పు? హల్లెలూయా. అంతేనా కదా? అయితే మనము విశ్వాసమును బట్టి నడవాలి. నీ మీద ఎలాంటి మచ్చ డాగు లేకుండా ఉండాలి అంటే విశ్వాసము అనేది నువ్వు ప్రతి నిత్యము నువ్వు వింటున్నావా? విశ్వాసపు మాటలు వింటున్నావా? విశ్వాసం అనేది నీలో పెరుగుతుందా, తగ్గుతుందా? ఒకవేళ తగ్గితే మాటికి అనుమానపడతావు. అమ్మ వింటున్నారా? ఎవరే చెప్తే అది వింటావు. ఇక ఉదాహరణకు నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో ఆ పని చేసే చోట యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు అని చెప్పి
నువ్వు ఇడికి రా, మొత్తం నీ జాతకం అంతా చెప్తాడట ఆయన అంటే ఏం చేస్తావు? అరే జాతకం చెప్తాడా అంటే నాకు ఇప్పుడు రేపు వచ్చే సంవత్సరం ఏమవుతుందో తెలుసుకోవాలి అని అడిపోతావు. మరలా చెప్తున్నాను, నువ్వు ఒక్కసారి యేసుప్రభుని నమ్మిన తర్వాత ఈ లోక సంబంధమైన ఆచార వ్యవహారాలన్నీ కూడా నీవు సాక్రిఫైస్ చేయాలి. వాటి తట్టు చూడొద్దు. ఇక యేసుప్రభు నమ్మితే నీకేమవుతుందమ్మా? రా, నేను నాగర్రా, నేను పలానా ఆయన వచ్చిండు, ఆయన అన్ని విషయాలు చెప్తాడు అని చెప్తే దురాత్మ కూడా చెప్తుంది కొన్ని విషయాలు. కానీ నిన్ను దేవుడు నడిపిస్తున్నాడు, దేవుని వాక్యం నడిపిస్తుంది. దేవుని మీద ఉన్న నమ్మకాన్ని నువ్వు కోల్పోవడానికి లేదు. విశ్వాసం అంటే నువ్వు చూచి నమ్మడం కాదు. మళ్ళీ చెప్పండి, విశ్వాసం అంటే ఏంటి? చూచి నమ్మడం కాదు. ఇంకా నువ్వు చూచే నమ్ముతున్నావంటే యు ఆర్ నాట్ ఏ ఫెయిత్ఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నాకు ఈ యొక్క అద్భుతం జరిగితేనే నేను నమ్ముతాను, నాకు ఈ కాలు నొప్పి పోతేనే నేను నమ్ముతాను, ఈ కడుపు నొప్పి పోతేనే నమ్ముతాను, మా కుటుంబంలో ఇగో ఈ అద్భుతం జరిగితే, దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, అయినా కూడా నమ్మని జనాంగం ముందే వాళ్ళని ఏమంటావు? ఈరోజు వాక్యాన్ని బట్టి నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. దేవుడు ఎన్నో అద్భుతాలు చేసినా కూడా నమ్మని జనాంగం ఒకటి ఉంది. అది ఎవరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అనగానే అబ్బా వాళ్ళ మీద చెప్తే అయిపోతుంది. నీవు కూడా హల్లెలూయా. ఇశ్రాయేల్ మీద మనం నేరం మోపడం కాదు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద ఇజ్రాయెలైట్ పీపుల్, బట్ యు ఆర్ టూ. దేవుడు నీ పట్ల కూడా ఎన్నో అద్భుతాలు చేస్తుంటే నమ్మకుండా దేవుని కార్యాలను తక్కువ చేస్తూ దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నావు. నీవు కూడా ఇశ్రాయేల్ లాగానే ఉన్నావు కదా. పాత నిబంధన కాలంలో వారు ఎలా ఉన్నారో నువ్వు కూడా అలాగే ఉన్నావు. నీకు వాళ్ళకి తేడా ఏమీ లేదు. నువ్వు కూడా అన్యురాలుగా అన్య సాంప్రదాయాల్లో జీవిస్తున్నావు, అన్యుడిగా జీవిస్తున్నావు. నువ్వు కూడా అన్యురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, అన్యురాలుగా ఉండాల్సిన విధానంలో ఉంటున్నావే. వాళ్ళు పెట్టుకుంటున్నవన్నీ, వాళ్ళు చేస్తున్నవన్నీ కూడా నువ్వు కూడా పాటిస్తున్నావే కొన్నిసార్లు. చాలా జాగ్రత్త. మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు దేవునికి ఎక్కడ కోపం పుట్టించారో తెలుసా? దేవుడు వాళ్ళ దగ్గర కొన్ని బంగారపు కమ్మీలను, ముక్కు పుడకలను అన్నీ తీసుకోమన్నది ఎందుకు చెప్పండి? మీరు వచ్చేటప్పుడు ఆ ఐగుప్తీల దగ్గర బంగారపు ముక్కు పుడకలను, బంగారపు నగలను అన్నిటిని తీసుకోమన్నాడు ఐగుప్తీల దగ్గర. ఎందుకు? ఒక పోత విగ్రహాన్ని నిర్మించమని కాదు. వాళ్ళ ఆఖరిలో వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాట్ దే హ్యావ్ డన్ మీన్స్ దే వర్ క్రియేటెడ్ ద ఇమేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ గాడ్. దేవుని పోలిక వారికి తెలియదు, దేవుని రూపం వారు ఇంకా చూడలేదు. బట్ దే ఆర్ హియరింగ్ ద వర్డ్. ఎప్పుడు వాక్యమే వింటున్నారు, ఎప్పుడు దేవుని మాటలే వింటున్నారు. కానీ వారు ఏమనుకుంటున్నారో తెలుసా? ఆ మిశ్రిత జనాంగమైనటువంటి ఐగుప్తీలు, ఇగో మనం ఒక పోత దూడ నిర్మించుకుందాం, ఆ దూడనే మనం దాన్ని కొలుద్దాం, అదే మనల్ని ఐగుప్తు దేశము నుండి విడిపించింది, అదే దేవుడు అని నమ్ముదామని కొంతమంది ప్రేరేపిస్తే ఇశ్రాయేలు వెంటనే ఒప్పుకున్నారు. అంటే ఏంటి? వాళ్ళు చూచి నమ్ముతున్నారు. ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు గతంలో వారి పట్ల చేస్తుంటే చూశారు. ఇశ్రాయేలులను ఆ యొక్క ఎర్ర సముద్రం కూడా నడిపించేటప్పుడు నడిచారు. ఆ ఎర్ర సముద్రం 6 నెలలు కూడా నడిపించినప్పుడు నడిచారు. కానీ అన్య సాంప్రదాయాల్లో మళ్ళా పాలు పంచుకుంటుంటే దేవునికి ఎక్కడ లేని కోపం వచ్చింది. అన్యులు వాళ్ళు చెప్పిన మాటలు విన్నారు, దేవుని మాటను పక్కకు పెట్టారు, అన్యుల మాటలు విన్నారు. మీరు బాగా చూస్తే ఇశ్రాయేల్ జనాంగంలో కొంతమంది మిశ్రిత జనాంగం కలిసింది. ఎవరు వాళ్ళు? ఉదాహరణకి ఐగుప్తీయులు ఈ ఇశ్రాయేలు స్త్రీలను కొంతమంది ఐగుప్తీయులు చేసుకున్నారు. వాళ్ళు కూడా మోషే నడిపిస్తున్నప్పుడు, ఇప్పుడు భర్తలు ఒకవేళ ఐగుప్తీయులు అయితే భార్య నువ్వు పోయిగాను నేను నిన్ను వదిలిపెడుతున్నట్టుడా? భార్య భర్తతో ఏం చేస్తాడు? నడుస్తాడు. అలాగే ఒకవేళ ఆ యొక్క ఐగుప్తీయులలో ఎవరైనా వేరే స్త్రీలు ఉంటే వారు కూడా వీరిని వెంబడించారు. అలాగూ మిశ్రిత జనాంగముగా ఇశ్రాయేలు జనాంగం ఉండే. ఒక భార్య ఇశ్రాయేల్ అయితే
భర్త ఐగుప్తీయుడు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళిద్దరూ కూడా నడుస్తున్నారు పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు, కానీ ఐగుప్తు స్వభావం వారిలోనే ఉంది, ఇశ్రాయేలులో ఉంది, ఇశ్రాయేల్లో ఉన్న మిశ్రిత జనాంగంలో ఉంది. ఈ మిశ్రిత జనాంగం చెప్తున్న మాటలు ఇశ్రాయేలు విన్నారు. ఇశ్రాయేలీలు అంటే వారు దేవుని మాట వినే జనాంగం. దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆ ఆధిక్యత కేవలం ఇశ్రాయేల్ జనాంగానికి ఆ దినాల్లో ఇవ్వబడింది. మరి ఎవరికి ఆ ఆధిక్యత ఇవ్వబడలేదు. ఏ జనమునకు ఇలాగున దేవుని వాక్యము తెలపబడలేదు అని దేవుని వాక్యాలు. దేవుడు వాక్యమును యాకోబునకు తెలిపేదన్నాడు. అది ఏ జనమునకు ఇలాగూ తెలపబడలేదు అని ఎందుకు అన్నాడంటే, యాకోబు అంటేనే ఇశ్రాయేల్. హల్లెలూయా. యాకోబు అంటే మోసగాడు అని మనం అనొచ్చు, కానీ యాకోబు నుండి వచ్చిన జనాంగమే ఇశ్రాయేలు జనాంగం. వీరేం చేస్తున్నారంటే అన్యుల మాటలు విన్నారు, అన్య సాంప్రదాయాలు. ఇప్పుడు వీళ్ళ ముక్కుల పుడకలు, ఆ యొక్క చెవుల కమ్మీలు, ముక్కు పుడకలు అన్నీ తీసి పోగు చేస్తే చాలా పెద్ద విగ్రహం అయిపోయింది. నిగ్రహము లేని ప్రజలు వారు తమ ముందు ఒక రూపాన్ని ఏర్పరచుకొని దాన్నే వారు కొలిచినప్పుడు దేవుని ఉగ్రత వారి మీద దిగింది. హల్లెలూయా. ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా ఇశ్రాయేలు జనాంగము నువ్వు దేవుడు నడిపిస్తున్నా కూడా వారు చూస్తూ కూడా మోసపోయారు. అప్పుడప్పుడు ఈ మాట మీరు ఎప్పుడైనా విన్నారా? మీ కన్నులే మిమ్మల్ని ఏం చేస్తాయి చెప్పండి? మీ కన్నులే మిమ్మలను మోసం చేస్తాయి. కాబట్టి చూచిందల్లా బంగారం కాదు. అన్నీ చూసే నమ్ముతానంటే నువ్వు మోసపోతావు. ఈరోజు దేవుని మాటలు నమ్ము. దేవుడు అన్నిటినీ కూడా, ప్రపంచం అనేదే కనబడు పదార్థాల చేత నిర్మించబడలేదు. ప్రపంచాలు కనబడు పదార్థముల చేత నిర్మింపబడలేదు. అమ్మ వింటున్నారా? మనకు కనబడని పదార్థాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా దాని గురించి అన్వేషిస్తున్నారు నాసా శాస్త్రజ్ఞులు. ఇంకేమేం పదార్థాలు ఉన్నాయో ఆ పైకి వెళ్ళి మేము అన్వేషించాలని చెప్పి ఈ మధ్యకాలంలో కొత్త కొత్త గ్రహాల్లో కూడా వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ కనబడేడు పదార్థముల చేత ప్రపంచము నిర్మించబడలేదు, ప్రపంచములు నిర్మించబడలేదు. హల్లెలూయా. The invisible God created the world with invisible things. ఎంత మంచి మాట చూడండి. The invisible God created the worlds with invisible things. కనబడని దేవుడు కనబడే ప్రపంచాన్ని కనబడు పదార్థముల చేత నిర్మింపబడలేదు. హల్లెలూయా. ఎవరైనా ఎప్పుడైనా దేవుడు చూసారు? ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ కూర్చున్నా నేను దేవుని చూసినాను వాళ్ళు చేతులు ఎత్తండి. మనం ఎవరము దేవుని చూడలేదు. యేసులో దేవుణ్ణి చూసాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా కాంటెక్స్ట్? మనం ఎవరము దేవుని చూడలేదు, కానీ యేసులో దేవుణ్ణి చూసాం. ఈరోజు దేవుణ్ణి సాక్షాత్తుగా ఎవరు చూడలేదు ఇంకా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, యేసు ప్రభు శిష్యులు కూడా మనిషి రూపకంగా ఉన్నప్పుడే చూశారు. కానీ వారికి దేవుడు తన దైవత్వాన్ని చూపించడానికి మత్తయి సువార్త 17వ అధ్యాయానికి వెళ్తే రూపాంతరపు కొండ మీద తీసుకొని వెళ్తాడు. ఆ రూపాంతరపు కొండ మీద వారు మోషేను ఏలియాను చూశారు, కానీ ఈయన రూపాన్ని చూడలేక వారు కింద పడిపోయారు, మూర్ఛిల్లిపోయారు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో ఎవడును ఎప్పుడును దేవుని చూచి ఉండలేదని బైబిల్లో రాయబడింది. మత్తయి సువార్త 17వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. చదవండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన ఎవరి వలనటమ్మా? ఎంతమంది సూర్యుని నేరుగా చూస్తున్నారు? ఇక్కడ సూర్యుని చూస్తామా మనం? కళ్ళు తెరిచి ఇట్లానే ఒక 5 నిమిషాలు చూడండి, ఏమైపోతాయి మన కళ్ళు? మొత్తం పాడైపోతాయి. అంత వెలుగు, 1000 కోటి సూర్య తేజోమయుడైన దేవుడు
ఒక సూర్యునే చూడలేకపోతున్నాం. మీరు బాగా చూడండి, అక్కడ వాళ్ళు చూసింది ఎవరిని అంటే ఆ కొండ మీద ఇద్దరిని చూశారు వాళ్ళు. ఎవరిని? ఎవరిద్దరిని? అమ్మ వాక్యం వింటున్నారా లేకపోతే ఎవరెవరిని చూశారు? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మోషేను ఏలియాను చూశారు. ఆ తర్వాత మూడో వ్యక్తి ఎవరా అని చూడడానికి ప్రయత్నించారు కానీ వారి కన్నులు మూతపడ్డాయి. చదవండి ఆ మాటలు 17వ వచనంలో. ఇదిగో మోషేయు ఏలియాయు. ఎవరు కనబడ్డారు ఇప్పుడు చెప్పండి? దేవుడు కనబడ్డాడు అని ఉందా? ఎవరు కనబడ్డారు వాళ్ళకి? బాగా చూడండి, వాక్యం బాగా వినాలి. అందుకే నేను కొన్నిసార్లు ప్రశ్నిస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండెను. అప్పుడు పేతురు, ప్రభువా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుట ఒక శబ్దము ఆ మేఘము నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్ల పడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకని చెప్పాను. వారు కన్నెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరు వారికి కనబడలేదు. ఇక్కడ దైవత్వాన్ని చూపించడానికి వెళ్ళాడు, కేవలం ఆయన ముఖ ప్రకాశాన్ని చూపించాడు. ఆ ముఖ ప్రకాశం చూడగానే వాళ్ళ కళ్ళు మూతలు పడ్డాయి, వాళ్ళు బోర్ల పడిపోయారు. ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యంలో ఆ మొట్టమొదటిగా ఆ వచనాల్లో ఉంది. ఆ 17 మొదటి నుండి చదవండి. 6 దినములైన తర్వాత ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందిన ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె. ఆ సూర్యుడిని ఎంతసేపు చూస్తాం? ఇక్కడ లెండి అనే మాట క్రింద కనబడుతుంది. వాళ్ళు భయపడిపోయారు. అమ్మో ఇక్కడ ఏం జరుగుతుందో ఆ మాటలు విని వాళ్ళు భయపడితే దేవుడు వారిని ఆ క్రింది వచనాల్లో చూస్తే 6వ వచనంలో చదవండి. శిష్యులు ఆ మాట విని బోర్లపడి మిక్కిలి. ఎందుకు బోర్లపడ్డారంటే దైవత్వములో ఉన్న ఆ యొక్క ప్రకాశాన్ని, దైవత్వములో ఉన్న ఆ తీక్షణమైనటువంటి ఆ యొక్క దైవత్వాన్ని వారు చూడలేకపోయారు, ప్రభావాన్ని చూడలేకపోయారు. దైవత్వములో ఉన్నటువంటి ఆ మహిమ రూపాన్ని వారు చూడలేకపోయారు, వారు తట్టుకోలేకపోయారు. వారు బోర్ల పడ్డారు. బోర్ల పడ్డామంటే ఏంటి చెప్పండమ్మా? ఇట్లా ఎల్లెలకల పడ్డామా? బోర్ల పడ్డామంటే ఇలా. హల్లెలూయా, హల్లెలూయా. అది శిష్యులు చేశారు. దైవత్వంలో ఉన్న ఆ యొక్క దైవ రూపాన్ని చూడలేకపోయారు. యేసు ప్రభు దేవునిగా మారిపోయాడు. యేసు ప్రభు దేవుడు ఎట్లయితాడండి? ఆయన ఒక ప్రవక్తగా అని మీరు అనొచ్చు. మరి ఇక్కడ వాళ్ళు they haven't seen the face of Jesus. యేసు యొక్క ముఖ రూపాన్ని చూడలేకపోయారు. ఇదే మాట మరల శిష్యుడు యోహాను ప్రకటన గ్రంథంలో రాస్తాడు. నేను ఆయన్ను చూడగానే అనే మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. చదవండి ఆ మాటలు. మీకు ఇక్కడ మనకు వచ్చేటువంటి విశ్వాసులకు బైబిల్ ట్రైనింగ్ అవసరం లేదు. మీరు ఇక్కడ వాక్యం శ్రద్ధగా వింటే బైబిల్ ట్రైనింగ్ మీకు అవసరం లేదు. హల్లెలూయా. ఆయన పాదములు కొద్దిగా పుటము వేయబడి వెలియొచ్చిన అపరంజితో సమానమై ఉండేది. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహం ధ్వనివలె ఉండేది. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండేను. ఆయన నోటి నుండి 2 చిలుకల వాడిన ఖడ్గం ఒకటి బయలు విడల్చుండేను. ఆయన ముఖము ఇది ఆయన ముఖము మహా తేజస్సుతో సూర్యుని వలె ఉండేది.
ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండను. ఇప్పుడు ఇది ఇంతకు ముందు కూడా పేతురు, యోహాను, యాకోబు ఆ రూపాంతరపు కొండ మీద చూశారు. ఇప్పుడు యోహాను ఒక్కడే చూస్తున్నాడు తీక్షణంగా. ఎక్కడ చూస్తున్నాడు? వేర్ హీ వాస్, ఆయన ఎక్కడున్నాడు? హీ వాజ్ ఇన్ పద్మస్ ఐలాండ్. పద్మస్ ఐలాండ్, ఆ యొక్క పద్మస్సు ద్వీపం అందు ఉన్నాడు. ద్వీపము వేరు, ద్వీప కల్పం వేరు. ద్వీపము అంటే ఏంటో తెలుసా అమ్మ? దీపం అంటే మనం ఇళ్ళలో పెట్టే దీపం కాదు, ఆ దీపం కాదు, ద్వీపము. ఐలాండ్ అంటారు. ఐలాండ్ అంటే చుట్టూ 4 ప్రక్కల నీరు ఉంటుంది, మధ్యలో భూమి ఉంటుంది. ఎటు పోదామన్నా తప్పించుకోలేని పరిస్థితి. ఆ దినాల్లో రోమా సైనికులు క్రూరంగా హింసించాలి అంటే, వాడు కుమిలి కుమిలి చచ్చిపోవాలంటే ఇగో ఇలాంటి ఐలాండ్లలో పడేసేవాడు. అక్కడ వింత వింత జీవులు ఉంటాయి, అక్కడ వివిధ రకాలైన వాతావరణం కూడా వేరుగా ఉంటుంది, పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాబట్టి ఇదొక జైలు లాంటి అనుభవమే. ఎవరికి చెప్పండి? ఇదొక జైలు లాంటి అనుభవమే. ఇంతకుముందు ముద్దాయిలను అండమాన్ నికోబార్ దీవులకు తీసుకుపోయేది, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఖైదీలకు, క్రిమినల్స్కి, నేరస్తులకు, ముద్దాయిలకు కఠినమైన శిక్ష విధించాలంటే అండమాన్ నికోబార్ దీవుల్లో పెట్టేవారు. మరి అప్పుడెక్కడా అంటే పద్మస్ ద్వీపమందు, పద్మస్ ఐలాండ్లో శిష్యుడైన యోహాను పడేశారు. కానీ అక్కడ భోగాన్ని చచ్చిపోయాడని లేదు. ఆయన ప్రభువును చూడ్డానికి మొదలుపెట్టాడు. పరలోకాన్ని చూస్తూ రాశాడు ప్రకటన గ్రంథం. హల్లెలూయా. పరలోకాన్ని భూమి మీద ఉండి చూస్తున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్. మనందరికీ ఇప్పుడేమో టీవీలు వచ్చినాయి, 8K 4K, ఇంకేం కేలు వచ్చినా నాకు తెలియదు. 4Kలు 8Kలు, అబ్బా ఎంత క్రిస్టల్ క్లియర్. నువ్వు భూమిలో ఉన్న వాటినే చూస్తూ ఇంత సంతోషపడుతున్నావు, కానీ అసలు పరలోకాన్ని చూస్తే ఇంకెంత బాగుంటుంది. అది ఏ టెక్నాలజీ లేని సమయంలో, ఎలాంటివి లేని సమయంలో, ఎలాంటి సీసీ కెమెరాలు లేని సమయంలో పరలోకాన్నే చక్కగా చూస్తూ రాసిన పుస్తకమే ప్రకటన గ్రంథం. హల్లెలూయా. మరి ప్రకటన గ్రంథం అంటే పరలోకంలో ఉన్న భోగభాగ్యాలన్నింటినీ గురించి రాస్తున్నాడు. పరలోకం అంటే ఎలా ఉంటుంది, అసలు పరలోకంలో ఏమేమి జరుగుతున్నాయి, అన్ని విషయాలు రాసినటువంటి గొప్ప శిష్యుడు ఎవరైనా అంటే యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు. ఆయన ఇంతకుముందు రూపాంతరపు కొండ కూడా ఎక్కాడు, కానీ ఇప్పుడు నేరుగా చూస్తున్నాడు. నేను ఆయన్ను చూడగానే నేను బాగున్నాను, జీవించి ఉన్నానని లేదు. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడిపోయాను అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్దాం, దేవుణ్ణి ఎవరు ఎప్పుడు నేరుగా చూడలేకపోతున్నారు. మరి ఎవరు మనకి బయలుపరచాలి దేవుణ్ణి? క్వశ్చన్, మనకి ఎవరు దేవుణ్ణి బయలుపరచాలి? ఇంతకీ ఇప్పుడు దేవుణ్ణి ఎవరు మనకు పరిచయం చేయాలి? శిష్యుడైన యోహాను కూడా చచ్చిన వాళ్ళలో పడిపోయాడు. మరి ఎవరు అంటే యేసు ఒక్కడే నీకు దేవుడు దైవత్వం అంటే ఏంటో నీకు తెలియజేయడానికి ఆయన ముందుకు వచ్చాడు. హల్లెలూయా. నన్ను మనల్ని తీసుకుపోయేది దేవుడు. యేసు మానవ రూపిగా వచ్చి ఆయన దైవత్వాన్ని గురించి తెలియజేశాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆ మాటలు 17వ వచనం చదవండి. ప్రకటన 1:17. నేను ఆయనను చూడగానే ఏందట? నేను ఆయన ఇట్లా చూడగానే చచ్చిన వారు పడు అంటే ఇంకేం చూడలేకపోయాడుగా, అంత తేజస్సు. ఇంతకుముందు శిష్యులు ఏమైపోయారు చెప్పాలి? రూపాంతరపు కొండ మీద శిష్యులు ఏమైపోయారు? ఎట్లా పడిపోయారు? బొక్క బోర్ల పడిపోయారు. బొక్క బోర్ల అంటారు మన దగ్గర, బొక్క బోర్ల పడిపోయారు. అలాగూ పడిపోయారు. ఇప్పుడు నీకు నాకు దేవుణ్ణి చూపించేది ఎవరు చూపిస్తారు చెప్పండి అమ్మా? ఎవరు చూపిస్తారు? పాస్టర్ అన్నయ్యనా? ఎవరు చూపిస్తారు? యేసు మనకు తన దైవత్వాన్ని చూపిస్తాడు. సో దేవుని మాటే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు వాక్యం వింటున్నావంటే, నువ్వు వాక్యం వింటూ నువ్వు భౌతిక సంబంధంగా ఇలా ఉంటే మనం దేవుని చూడలేం. ఆత్మీయమైన వస్త్రాలు మనకు దేవుడు ఇవ్వాలి అంటే రెప్పపాటున దేవుని రాకడలో మార్పు చెందుతాం చూడు, అప్పుడు మనం దేవుని నేరుగా చూడగలం.
ఎందుకంటే భౌతికంగా ఈ శరీరంతో మనం దేవుని చూడలేం. ఈ శరీరం తట్టుకోలేదు. తట్టుకుంటుందా? మామూలుగా ఇప్పుడు మన ఇళ్ళల్లో పాస్ అయ్యే వోల్టేజ్ ఎంత టైసన్ చెప్పాలి, 220 voltsకే మనం బెంబేలు ఎత్తిపోతాం. కరెంటుని ఇట్లా పట్టుకుంటే కథం షాక్ వచ్చి చచ్చిపోతారు కదా, కొంతమంది విసిరెత్తుంది అంత దూరం. అంతకంటే ఘోరమైనటువంటి శక్తి ప్రభావం కలిగినటువంటి స్థితి దేవునిలో ఉన్నప్పుడు మనం తట్టుకోవాలి అంటే మనకు ఈ మానవ దేహాలు సరిపోవు. హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధంగా మనం దేవుని మాటలు వినాలి. ఈ భూమి మీద ఉన్నంత వరకు, నేను మరలా చెప్తున్నాను, దేవుని వాక్యం ఒంటిగానే చెప్పలేదు. ఎవడును ఎప్పుడును దేవుని చూచుండలేదు అని ఎందుకు అన్నాడంటే, ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం దేవుని మాటలు వినాలి, దాని ప్రకారం నడవాలి. ఒకరోజు ఆయన మనం కన్నులారా చూస్తాం. ఎప్పుడు? ఈ భౌతిక సంబంధమైన దేహంతో కాదు, ఆత్మ సంబంధమైనటువంటి దేహంతో మనం చూస్తాం. అందుకొరకు ఈ ప్రయాస. ప్రతి ఆదివారం గుడికి తొందరగా ఎందుకు రావాలి, ఎందుకు వాక్యం వినాలంటే, వాక్యం విన్నవాడు ఎక్కడ తొట్టిల్లడు, ఎక్కడ కూడా పడిపోడు. ఒకవేళ తొట్టిల్లిన దేవుడు నిన్ను మళ్ళీ ఏం చేస్తాడు? లేబిడ్డ అని లేపి నిన్ను నడిపిస్తాడు. అందుకొరకు నువ్వు ప్రతి వారం గుడికి రావాలి, వాక్యం వినాలి. కానీ ఇశ్రాయేల్ ఒక పక్క మోషే చెప్తున్న మాటలు వింటూ కూడా దేవునికి అవిధేయతకరమైనటువంటి జీవితం జీవించి వారు దేవుని ఆయాసపెట్టారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు, మనము ప్రతి వారం దేవుని చూడడానికి వస్తలేం, దేవుని వాక్యాన్ని వినడానికి వస్తున్నాం, ఆయనలో ఉన్న ప్రభావాన్ని పొందడానికి వస్తున్నాం. అందుకే భక్తులైన వాళ్ళు చాలామంది ఏమన్నారంటే, అయ్యా మేము నీ బలమును ప్రభావం చూడడానికి ఇష్టపడుతున్నాం కానీ నిన్ను చూడడానికి వస్తున్నాం అనలేదు వాళ్ళు. హల్లెలూయా. నీ బలమును ప్రభావమును చూడడానికి వస్తున్నాం అన్నారు. 63వ కీర్తన 1వ వచనంలో 2వ వచనంలో వాళ్ళు ఏమన్నారు? అయ్యా మేము నిన్ను చూడడానికి వస్తున్నాం అనలేదు, నీ బలమును ప్రభావమును చూడడానికి వస్తున్నాం. ఇప్పుడు అర్థమైందా? మనం గుడికి వచ్చే దేవుని చూడడానికి కాదు. ఈ లోకంలో చాలామంది ముందు ఏదైనా కనబడితేనే అదే అనుకుంటారు, కానీ కనబడని దేవుని శక్తిని మనం నమ్ముతున్నాం. కనబడని దేవుని శక్తిని మనం నమ్ముతున్నాం. ప్రపంచాలు కూడా ఇలా కనబడుతుందంటే అది కనబడే పదార్థముల చేత నిర్మింపబడలేదు. ఇంకా మీకు బైబిల్లో బాగా కావాలంటే హెబ్రీ పత్రికలో ఆ మాట ఉంది 11వ వచనంలో, ప్రపంచములు కూడా దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి, అవి కనబడు పదార్థముల చేత నిర్మింపబడలేదు. ఎవడును ఎప్పుడును దేవుని చూచి ఉండలేదంటే, దేవుని చూడాలంటే నీ భౌతిక సంబంధమైన దేహాలు సరిపో. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రతి వారం గుడికి వచ్చేది వాక్యం వినడానికి, నిద్రపోవడానికి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శిష్యుడైన యోహాను దేవుని చూచి చచ్చిన వాని వల్ల ఆయన పాదముల మీద పడి బోర్లబడి ఉన్నప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే, ఆయన కుడి చేతిని తన మీద ఉంచి ఇట్లా, నీ భయపడకు, నేను మొదటి వాడను కడపటి వాడను అన్నాడు. ఆ మాటలు చదువుతారా? నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతులనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళలోకం యొక్కయు తాళపు చెవులు. కాబట్టి నా స్వాధీనంలో ఉన్నాయి. ఇప్పుడు మరణించాలన్నా జీవించాలన్నా ఎవరి చేతిలో ఉంది? యేసయ్య స్వాధీనములో ఉంది. కాబట్టి అమ్మ నేను చచ్చిపోతానేమో, ఈ సంవత్సరం నేను ఏమైపోతానో అని భయపడకు. హల్లెలూయా. ఈ సంవత్సరం నేను ఈ పరిస్థితిలో నుండి బయటపడతానో లేదో అపనమ్మకం వద్దు. అన్ని దేవుని స్వాధీనంలో ఉన్నాయి. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్స్ హ్యాండ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్. ప్రతిదీ దేవుని చేతిలో ఉంది. ఇప్పుడు మనం దేవుని చేతిలో నుండి ఏం చేయాలి? మనం తీసుకోవాలి. ఏంటిది? జీవాన్ని పొందాలి. దేవుని నోట నుండి వచ్చే జీవాన్ని పొందాలి. దేవుని చేతిలో ఉన్న ఆశీర్వాదకరమైన ఈవులను పొందాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా, మనమంతా కూడా ప్రతి వారం గుడికి వచ్చే ఎందుకో తెలుసా? ఆయన చేత క్రింద దీన మనసుకులై ఉండి ఆయన ఇచ్చే జీవాన్ని పొందుతూ ఆయన చెప్పిన వాక్యాన్ని వింటూ దేవుని కొరకు జీవిద్దాం. హానోకు మరణం రుచి చూడలేదు, కొనిపోబడ్డాడు. భక్తులైన వారు మరణించలేదు, తీసుకొని పోబడుతున్నారు, కొనిపోబడుతున్నారు అంది. విశ్వాసులు
నరులో లేకుండా గతించిపోతున్నారు. అయితే నీవు ఇంకా నేను బాగానే ఉన్నాను, మంచిగా ఉన్నాను అనుకోవడం కాదు, అసలు దేవుని కొరకు నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. ఎవరు ఏది చెప్పినా అన్య విషయాలు అన్య సంబంధమైనవి అని చెప్తే వాటి ప్రకారం జీవించడం కాదు, నువ్వు దేవుని వాక్య ప్రకారం జీవించడానికి పిలువబడ్డావు. నువ్వు ఒకప్పుడు చీకటి, కానీ ఇప్పుడు వెలుగు. నువ్వు వెలుగులోనే నడవాలి, చీకటిలో నడవడానికి లేదు. హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు పాపివే, కానీ ఊకే పాపివి కాదు. ఒకప్పుడు నువ్వు దేవునికి అవిధేయుడివే, కానీ ఇప్పుడు నేను ఇంకా అవిధేయతలోనే ఉన్నానంటే కాదు. నువ్వు విధేయుడిగా మారాలి, విశ్వాసిగా జీవించాలి. ఇప్పుడు నిన్ను పరలోకాన్ని చేర్చేది ఏంటి చెప్పండి? చెప్పాలి వాక్యం వింటారు. నిన్ను పరలోకాన్ని చేర్చేది ఏంటి చెప్పండి? నీ విశ్వాసమే. యేసు ప్రభు అన్ని స్వస్థతలు జరిగినప్పుడు నీ విశ్వాసమే. మరి నేను పరలోకాన్ని చేర్చేది ఏంటి? విశ్వాసమే. ఆ విశ్వాసము వినుట ద్వారా బాగా కలుగుతుంది. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. ఇప్పటి నుండి ఎవరైనా లేటుగా వస్తే అది మంచిది కాదు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు వాక్యము ఎక్కువగా వింటే నువ్వు గొప్ప విశ్వాసిగా మారుతావు, వాక్యంలో ఉన్న శక్తిని పొందుతావు. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాటలు మనకు కనబడతాయి. చూడండి, కాగా వినుట వలన మాట్లాడటం వలన విశ్వాసం కలుగుతుంది అన్నాడా? ఏమన్నాడు? పాస్టర్ గారు మీరు వాక్యం చెప్తున్నారు కదా, మరి మాట్లాడుతుంటే విశ్వాసం? నో, మాట్లాడుతుంటే కాదు, వినుట ద్వారా విశ్వాసం. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? నేను బాగా మాట్లాడతానండి, నేను బాగా పాటలు పాడతానండి, అవి కాదు, నువ్వు వినాలి. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? వినాలి. వేల కొలది బలులు అర్పించట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. అమ్మ వింటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వేల కొలది బలులు అర్పించడం కాదు, సమీపించి దేవుని మాట వినడం శ్రేష్టము. ఆ వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది, దాని ద్వారా నువ్వు దేవుని కొరకు నడుస్తావు. హానోకు 360 సంవత్సరాలు నడిచాడంటే ఆయన సొంత శక్తి కాదు, దేవుని విశ్వాసమే ఆయన ముందుకు నడిపించింది. విశ్వాసం ద్వారా ఆయన 360 సంవత్సరాలు దేవునితో కూడా నడిచి ఆ తర్వాత దేవుడు అతన్ని కొనిపోయాడు. అతనికి మరణాన్ని అప్పగించాడని లేదు, అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలంటే మనం ప్రతి వారం దేవుని మందిరానికి రావాలి. వినుట ద్వారా ఏం కలుగుతుందట? నాకు వినుట ద్వారా నిద్ర వస్తుంది, నాకు మత్తు బాగా వస్తుంది అంటే ఇంకా సాయితాన్ నీలో ఉంది. హల్లెలూయా. కాబట్టి ఎవ్వరికి మత్తు రావద్దు. ఇక్కడ వాక్యం వింటుంటే నీలోకి మత్తు రావద్దు, నిద్ర రావద్దు. వాక్యం వింటుంటే వాక్యంలో ఉన్న శక్తిని పొందాలి, కానీ వాక్యాన్ని వింటుంటే నాకు మంచిగా జోలపాట పాడినట్టుంది, నిద్ర వస్తుందంటే ఇంకా సాయితాన్ నీలో పనిచేస్తుంది. హల్లెలూయా. నిద్ర మత్తును జయించు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం వింటుంటే నీలో విశ్వాసం పెరగాలి, శక్తి పెరగాలి. ఆ వినుట ద్వారా నువ్వు దేవుని కొరకు నడుస్తావు, హానోకులాగా నువ్వు జీవిస్తావు. పూర్వమందున భక్తులు విశ్వాసమును బట్టి కొలవబడ్డారు. నిన్ను నన్ను కూడా విశ్వాసం బట్టి కొలుస్తాడు. అప్పుడు విశ్వాసం అండి, ఇప్పుడు ఎట్లున్నా పర్లేదు అని లేదు. హల్లెలూయా. ఇప్పటికి కూడా ఆయన మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం కనుగొంటాడు అనేది బైబిల్లో. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అని ప్రశ్న. అంటే విశ్వాసం కనబడకుండా పోతుందా? ఎస్, విశ్వాసం కనబడకుండా పోయే ప్రమాదం ఉంది. నువ్వు విశ్వాసిగా జీవిస్తావా? ప్రతి ఆదివారం గుడికి ఎందుకు రావాలంటే నీలో విశ్వాసం పెరగడానికి. ప్రతి వారం పాస్టర్ గారు చెప్తున్న వాక్యం ఎందుకు వినాలంటే నువ్వు విశ్వాసిగా ఉండడానికి, అవిశ్వాసిగా ఉండడానికి లేదు. హల్లెలూయా. నిన్ను నన్ను పరలోకాన్ని చేర్చేది నీవిచ్చే దశమ భాగాలు కాదు, నీవిచ్చే కానుకలు కాదు, నీవిచ్చేది ఏది కాదు. నిన్ను నన్ను పరలోకాన్ని చేర్చేది నీ విశ్వాసమే. అయ్యో నేను హృదయాన్ని ఇచ్చినా కదా, ఎప్పుడో నెలలో ఒకసారి ఆదరేసుకుంటున్నా. నీ విశ్వాసమే ప్రతి వారం గుడికి వచ్చేది నీలో విశ్వాసం పెరగడానికి. ఆ విశ్వాసం బాగా పెరిగిందనుకో, నువ్వు విశ్వాసిగా జీవిస్తావు, 10 మందిని కూడా విశ్వాసులుగా మారుస్తావు. అవిశ్వాసులుగా ఉన్న వ్యక్తులను విశ్వాసులుగా మారుస్తావు. ఒక బొగ్గును నిప్పుగా మార్చేది ఏంటి చెప్పండి? నిప్పు కణిక. నువ్వే బొగ్గులాగా ఉంటే ఎవరు నిప్పులాగా మార్చలేరు. కానీ దేవుడు ఒకప్పుడు మనం అంతా నిప్పు లేనప్పుడు తన నిప్పుతో నింపాడు. అగ్నిగా మారిస్తే మనం ఇంకా బొగ్గులాగా మారడానికి లేదు. దేవుని కొరకు మండుతూ అనేకులు మండిద్దాం. దేవుని కొరకు విశ్వాసములో
వారిని నడిపిద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోవట్లేదు. ప్రార్థన. అవును, ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో నేరుగా మాట్లాడింది. ఎందుకు చాలామంది చచ్చిపోతున్నారు ఈ మధ్యకాలంలో? ఎందుకు చాలామంది దేవుని నమ్మిన బిడ్డలు చాలామంది చనిపోతున్నారంటే, విశ్వాసులను నరలో లేకుండా దేవుడు భక్తులను కొనిపోతున్నాడు. ముందుగానే తన సన్నిధి తీసుకుంటున్నాడు. అయితే నీవు జీవింపుచున్నావు అంటే ఇంకా నువ్వు దేవుని కొరకు మారాల్సిన బాధ్యత, మార్పు చెందాల్సిన విషయాలు, నువ్వు దేవుని కొరకు ఇంకా ఎక్కువగా నిన్ను నీవు దేవునికి అప్పగించుకునే విషయాలు చాలా ఉన్నాయి. నువ్వు అన్యుడిగా అన్యురాలిగా జీవిస్తే ప్రయోజనం లేదు. అన్య సాంప్రదాయాలు నేను పాటిస్తే ప్రయోజనం లేదు. నేను కూడా అన్యునిగా జీవిస్తున్నాను, అన్యురాలిగా మారిపోతున్నానంటే ప్రయోజనం లేదు. నువ్వు అన్యుడవు కాదు, ధన్యురాలివి. నువ్వు దేవుని కొరకు నడవాలి. అలాంటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. అందుకే సోమవారం నుండి శనివారం వరకు ప్రతి వారము ప్రతిరోజు గొలుసు ప్రార్థన ఎందుకు పెట్టానో తెలుసా? నువ్వు విశ్వాసిగా ఉండడానికి, మధ్యలో ఎక్కడ కూడా అవిశ్వాసిగా మారడానికి కాదు. అందుకే గొలుసు ప్రార్థనలో పాల్పొందండి. ఎప్పుడో ఒకసారి నేను పాల్పొందుతా అంటే నువ్వు అవిశ్వాసం అయిపోతావు. నువ్వు విశ్వాసిగా మార్పు చెందాలంటే ప్రతిరోజు వాక్యం వినాలి, ప్రతిరోజు వాక్యానుసారంగా జీవించాలి, ప్రతి వారం దేవుని మందిరానికి రావాలి, ప్రతి నెలలో మొదటి ఆదివారం ప్రభు బలలో పాల్పొందాలి. ప్రభు బలు ఇచ్చినప్పుడు కుంటుబాడి దేవునికి సన్నిధికి రాకుండా ఇంటి దగ్గర ఉండడం కాదు. ప్రభు బలు ఇచ్చినప్పుడు దేవునితో అంటుకట్టబడకుండా దేవునికి అయిష్టంగా జీవించడం కాదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభువుతో సత్సంబంధం కలిగి ఉండాలంటే ఇంకా నువ్వు ఆయన్ని చూడలేదు. నువ్వు ఆయన్ని చూడాల్సిన బాధ్యత ఉంది. కేవలం ఆయన మాటలు మాత్రమే వింటూ ఆ మాటల్లో ఉన్న అర్థాన్ని గ్రహిస్తూ క్రమంగా నడిస్తే ఒకరోజు మనం ఆయనను ఆత్మీయమైనటువంటి శరీరాలతో చూస్తాం. భౌతిక సంబంధమైన శరీరాలతో మనం దేవుని చూడలేం. కానీ ఆత్మ సంబంధమైన శరీరాలతో మర్త్యమైన అమర్త్యతను ధరించుకున్నప్పుడు నిత్యత్వంలో మనం ఉంటాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యము మనందరి హృదయాల్లో ఫలించినట్లు ప్రార్థన. మన సంఘ సభ్యులు సహోదరుడు టైసన్ ముందుకు వచ్చి మన ప్రార్థన నడిపిస్తాడు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి మరి తండ్రి నాయన ఉదయకాలంన మరి నాయన మేము ఇలా నీ సన్నిధిలో చేరుకొని ప్రార్థిస్తున్నాం అంటే కేవలం మీ కృపయే, మీ కనికరం తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. గడిచిన వారం అంతా మీ సజీవ రెక్కల కింద మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఆత్మదేవ మీరు మాట్లాడిన మాటకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మేము విశ్వాసంగా ఉన్నామా, అల్ప విశ్వాసంలో ఉన్నామా అని మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి నాయన. మరి అలనాడు పేతురు కూడా అల్ప విశ్వాసంలో ఉండి నీటిలో మునిగి ఉన్నాడు. మరి నాయన మీపై విశ్వాసం ఉంచి మరి నీటిపై నడిచి ఉన్నాడు. కానీ తండ్రి మేమైతే మరి లోకానుసారంగా మరి అన్యుల వలె మేము మరి తండ్రి అల్ప విశ్వాసంలో ఉంటున్నాం కావచ్చు. మమ్మల్ని క్షమించండి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మేము వాక్యం వింటున్నాం కావచ్చు, కానీ మరి మేము వాక్యం విని ఇక్కడే మర్చిపోతున్నాం కావచ్చు నాయన. క్షమించమని అడుగుతున్నాం. మా సంఘ బిడ్డలందరినీ క్షమించండి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరి నాయన మేము మిమ్మల్ని ఆనుకొని నడుచుకునే కృపను భాగ్యాన్ని అనుగ్రహించడానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరి అవును తండ్రి, మరి మేము ఎన్నో విధాలుగా వాక్యానుసారంగా మీరు మమ్మల్ని సరిచేస్తున్నా కానీ మరి నాయన మరి మేము మా ఆలోచనల ప్రకారమే మరి నాయన మేము ఉంటున్నాం కావచ్చు. మరి నాయన మరి మా అపవాది ఆలోచనలు, అపవాది తలాంపులతో మేము నిండి ఉన్నాం కావచ్చు, మమ్మల్ని క్షమించండి. అవును తండ్రి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది సార్. మరి నాయన లేఖనంలో సెలవిచ్చి ఉన్నారు. మరి నాయన మరి మేము విని ఇక్కడే మర్చిపోకుండా మా హృదయాల్లో భద్రపరచుకొని మేము మరి తరచూ మేము మరి జ్ఞాపకం చేసుకుంటూ ఇతరులకు స్వార్థం ప్రకటించే కృపను భాగ్యాన్ని అనుగ్రహించడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము ఈ దినాన్ని చూస్తున్నామంటే కేవలం మీ కృపయే తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. అవును నాయన, మరి మీరు మా లేఖనంలో మాతో మాట్లాడిన మాటగా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం.
పరలోకపు తాళం చెవులు మరి నాయన అని మీరు మాకు సెలవిచ్చి ఉన్నారు. మరి నాయన ఆ తాళం చెవులు మరి నాయన మరి మేము వాటిని అనుగ్రహిస్తున్నాం. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా సంఘ బిడ్డలు మేము మరి అందరం మీ సజీవ రెక్కల కింద మమ్మల్ని ఇలా భద్రపరిచి ఆశీర్వదిస్తున్నారు. కానీ మేము మా సొంత పనుల్లో మా సొంత ఆలోచనలో మరి మేము ఉంటూ మరి నిర్లక్ష్యం చేస్తున్నాం కావచ్చు. క్షమించండి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరి నాయన నీ దాసుని ద్వారా మాతో మాట్లాడుచున్నారు. కానీ మేము మరి ఇక్కడ శరీర సంబద్ధులుగా మరి మేము వింటూ మరి మూర్ఖుల వలె ఉంటున్నాం కావచ్చు. మరి నాయన మేము ఆత్మలో మరి మీలో లీనమయ్యే కృపను భాగ్యాన్ని అనుగ్రహించడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మరి నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకంలో అన్నట్టు మరి నాయన మరి మేము ఈ ఆపదలతో మేము మరి నాయన మా సొంత ఆలోచనలతో ఉంటున్నాం కావచ్చు. కానీ మీ నామాన్ని ముందు పెట్టుకుంటూ మీ నామాన్ని స్తుతించి ఘనపరిచి మరి వాక్యానుసారంగా మేము అందరం నడుచుకునే కృపను భాగ్యాన్ని అనుగ్రహించడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఆరాధన మరి నాయన ఆది నుంచి అంతం వరకు మీరు నడిపించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దాసుని కుటుంబాన్ని కూడా ఆశీర్వదించడానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరి నాయన గడిచిన వారం అంతా మా ప్రయాణాలలో పనుల్లో మరి నాయన మా వెనుకయు ముందుయు ఆవరించి మమ్మల్ని కాపాడి రక్షించి మరి నాయన మేము మందిర ఆవరణానికి నడిచి వచ్చి మిమ్మల్ని ఆరాధించుకునే కృపను భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి నాయన మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది విన్నపం నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలనైనా. ఇదిగోనైనా గడిచిన పునరుద్ధానం నుంచి పునరుద్ధానం వరకు నైనా మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీ కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయం అందనైనా ఇదిగోనైనా నీ యొక్క సన్నిధిలోనైనా ఈ రీతిగా మమ్మల్ని అందరినీ నైనా నువ్వు సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయం అందు నీ నామాన్ని గణపరుస్తూ నీ నామాన్ని మహింపరుస్తూ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి బలపరిచి వాళ్ళ అక్కర్లో వాళ్ళ సమస్యలు తీర్చమని అడుగుతున్నాం నాయన. ఎవరైతే మా సంఘ బిడ్డలో బలహీనలుగా ఉన్నారో బలవంతులను చేయి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళని స్వస్థపరచమని అడుగుతున్నాం దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నమ్మిన వారిని విడవను ఎడబాయినని చెప్పిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. పాటల ద్వారా నాయన నువ్వు మహిమ పొందేవని నమ్ముతున్నామయ్యా. ఆరాధన ద్వారా కూడా నువ్వు విజయం పొందేవని నమ్ముతున్నాం నాయన. నీకు వందనాలు నాయన. ఇదిగో నాయన నీ దాసుని సిలువ సాటును మరుగుపరుచుకొని మాకు నాయన చెప్పబడిన వర్తమానం ఈ వారమంతా కూడా నాయన మా హృదయాలలో ఫలించే కృపను దయచే నాయన. నీరు కట్టి తోట వల్ల ఫలించాలి నాయన. మాలో పనికిరాని తీగలుంటే తీసివేసి నాయన నీ యొక్క మాధురంగా మమ్మల్ని అందరిని మార్చుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు వందనాలయ్యా. ఇదిగో నాయన యేసుని కానుకలు నాయన ప్రతి ఒక్క బిడ్డని నాయన ప్రతి ఒక్క హస్తాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని అడుగుతున్నాం నాయన. ఇదిగో నాయన ఇంకా నాయన ధారాళంగా వేసే కానుకను ప్రతి ఒక్క బిడ్డకి నాయన దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇదిగో నాయన యేసుని బిడ్డలనైనా ప్రతి గుప్పిల్ని ఇంకా ఇప్పుటకు సహాయం దయచేయమని నాయన. యేసుని బిడ్డలనైనా ఆకాశ వాకిళ్ళు పట్ల జాలంటే విస్తారం నాయన ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని అడుగుతూ ఇదిగో నాయన నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే తెలియచేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి సహోదరు ప్రశాంత్ యొక్క నాన్నగారి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. కంటిన్యూస్గా ప్రార్థన చేద్దాం. మరి దేవుడు అన్ని విధాలుగా రిపోర్ట్స్ నార్మల్ ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుంటే ప్రార్థన. ఈరోజు దేవుడు గొప్ప కార్యాలు మనందరి జీవితాల్లో చేశాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మరి ప్రార్థన ఆఖరిలో బర్త్డే సాంగ్ ఉంటుంది, ఆమె కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నిన్ను స్తుతించి నీ నామాన్ని ఘనపరచుటకు, నీ నామాన్ని గొప్ప చేయుటకు, నీ నామాన్ని స్తుతించుటకు నీవు మాకిచ్చిన ఈ పునరుద్ధ దినాన్ని బట్టి వందనాలు. ప్రత్యేకంగా ఎంతోమంది ఈ దినాన్ని క్షణాన్ని చూడలేక ఈ లోకయాత్రను ముగించుకున్నారు. అయితే ప్రభువా, మేము వారికంటే గొప్పవాళ్ళం కాదు. మరి నీ సన్నిధిలో మేము జీవించమని అంటేనే ఈరోజు మేము జీవించాం, నీ మందిరానికి వచ్చాం. ఎంతమంది బిడ్డలైతే ఈ దినం ఇక్కడ నీ మందిరంలో చేరి
నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నారో ఒక్కొక్కరినిగా దీవించండి. ప్రత్యేకంగా ఈ దినం బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న మిల్కీని దీవించండి. చక్కటి ఆరోగ్యాలతో నింపండి. తనకున్న ప్రతి అవరోధాన్ని తొలగించండి. తను చదువుతున్న 10th క్లాస్ అంతట్లో నీ మంచి జ్ఞానము తెలివిని దయచేయండి. మరి ప్రభువా, విశ్వాసంతో విత్తిన ప్రతి కానుకను మీరు ఆశీర్వదించండి. తన విశ్వాసంతో నీ సన్నిధిలో ఏ ఆశతో నీ సన్నిధిలో కానుకను విత్తిందో కృతజ్ఞత కానుక అప్పుడని దీవించండి. అతి త్వరలోనే తన యొక్క ఎగ్జామ్స్ విషయంలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా నీ గొప్ప కార్యం చేయండి. తన 10th క్లాస్ మెయిన్ ఎగ్జామ్లో కూడా నీ గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే హర్షిని ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. హర్షిని ఎగ్జామ్స్ విషయంలో కూడా అద్భుతం చేయండి. తన యొక్క మరి ఫైనల్ ఎగ్జామ్స్ విషయంలో కొన్ని కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే అనారోగ్యంగా ఉన్న మరి సోదరు ప్రశాంత్ యొక్క నాన్నగారు ప్రభాకర్ అంకుల్ గారిని మీరు ముట్టండి. తను 3 days మెడికేషన్లో ఉన్నాడు. అద్భుతం చేయండి. అబ్జర్వేషన్లో ఉంటుండగా అప్పుడని మీరు దీవించండి. మరలా రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉండాలి. అద్భుతం చేయండి. తన ఆరోగ్యాన్ని మెరుగుపరచండి. అలాగే సోదరి ప్రశాంతిని, బ్రదర్ జేమ్స్ గారిని దీవించండి. ఈ సంవత్సరం 2026లో వారికి పనుల కొరత ఉంది, పని వాళ్ళ కొరత ఉంది. అద్భుతం చేయండి. పనుల కొరత లేకుండగా, పని వాళ్ళ కొరత లేకుండగా చక్కటి పని వాళ్ళను వారి యొద్దకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో మేము ఏదైతే వాక్యం విన్నామో ఆ వాక్య ప్రకారం జీవించాలి. మమ్మల్ని నడిపించేదే విశ్వాసం. ఈ ప్రపంచాలను నడిపించేది విశ్వాసం. ఈ మరి ప్రభువా, మమ్మలను నడిపించే నీ వాక్యమైనటువంటి మరి నీకు మేము లోబడాలి. ప్రభువా, మమ్మలను సృష్టించిందే మీరు, వాక్యం ద్వారా జీవించబన్నావు. కాబట్టి నీ వాక్య ప్రకారం జీవించడానికి నీ శక్తిని బలమును దయచేయండి. అలాగే ఈ దినం పరిగెత్తుకొని వచ్చి నీ సన్నిధిలో పాల్పొందిన సోదరి స్వప్నను కూడా దీవించండి. తనకున్న ప్రతి పనిలో నీ ఆశీర్వాదాన్ని దయచేయండి. ప్రతి వారం కూడా ఇలాగే నీ మందిరానికి రావడానికి నీ అద్భుతం చేయండి. అలాగే మరి బ్రదర్ దాసును కూడా నీ రక్షణలోకి నడిపించండి. సోదరుడు టైసన్, షీలాను కూడా మీరు బలపరచండి. వారికి ఉన్న ప్రతి అవసరత నీకు తెలుసు, నీ అద్భుతం చేయండి. అలాగే మరి లలితని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే వారి అక్కయ్య కుమారుడు చందుని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారిని కూడా దీవించండి, బలపరచండి. వారు చేస్తున్న పనుల్లో కూడా నీ గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఇక్కడ నిలవబడిన మరి రాజేష్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. మేడం దీవించండి, బలపరచండి. నీ దాసునిగా నన్ను, నీ దాసురాల్ని, ఇచ్చిన 4 కుమార్తెలు కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. అలాగే మరి రేపటి దినము బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న మరి ప్రభు హర్షిని, అలాగే మరి హెప్సిని కూడా దీవించండి. వారికి కూడా చక్కటి ఆరోగ్యాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకెంతమంది బిడ్డలైతే ఈ దినము మరి ప్రభువా నీ సన్నిధికి రాలేకపోయారో వారందరినీ క్షమించండి. నీ ప్రత్యేకమైన ఆశీర్వాదం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం ఇక్కడ నిలిచి ఉన్న ఒక్కొక్కరినిగా మీరు ఆశీర్వదించండి. చిన్న బిడ్డల్ని మొదలుకొని యవన బిడ్డల వరకు, మరి అలాగే పెద్దవారి వరకు నీ గొప్ప దీవెన దయచేయమని, ముఖ్యంగా ఈ దినం నీ కొరకు ఇచ్చిన కానుకలు కూడా నీ మహిమార్థమై వాడుకొనమని ప్రార్థిస్తూ, మరలా నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మరి ఒక వారం మేమందరం ఇలా కలుసుకోవాలి. అలాగే ప్రతి రోజు రాత్రి జరుగుతున్న గొలుసు ప్రార్థనలు కూడా దీవించండి. మా సంఘ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి బలపరచమని, మరి మా దేశ నాయకులకు, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులందరికీ నీ రక్షణ దయచేసి మా దేశంలో శాంతి సమాధానంతో నింపమని, ముఖ్యంగా సార్వత్రికంగా ఎక్కడెక్కడైతే ఈ ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి చోటకు నీ అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మేము కాలాన్ని ముగిస్తున్నాం. ముఖ్యంగా చలికాలం ముగిస్తుంది, ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాం. నీ అద్భుతమైన కృపా కాపుదల మా సంఘ బిడ్డలందరి చుట్టూ ఉంచండి. ఈ వారమంతా మేము చేయబో ప్రతి ప్రయాణంలో, ప్రతి పనిలో కూడా నీ కృపాక్షేమాన్ని మాకు దయచేసి నీ దీవెనలను మాకు అనుగ్రహించమని యేసు నామములో కొద్ది ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక సహవాసం ఈ దినం సంఘములో చేరిన సంఘ బిడ్డలందరికీ, మరి సార్వత్రికంగా నిన్ను ఆరాధిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు నువ్వు ప్రభుత్వ పర్యంతము సదాకాలం నీ కృపా దీవెన సదా తోడేనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ